హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎవ్రీట్రేడ్ తెలుగు. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే మన వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తూ మన లెవెల్స్‌ని అబ్జర్వ్ చేసి నాకు మళ్ళీ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నందుకు, మీ లెవెల్స్ బాగున్నాయని మీరు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే మీరు పీడీహెచ్ స్ట్రాటజీలో టార్గెట్స్ ఎలా ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీక్‌లో తప్పకుండా ఈ వీక్‌లో అయినా, నెక్స్ట్ వీక్‌లో అయినా మీకు తప్పకుండా ఆ స్ట్రాటజీ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయకూడదు అనే విషయాలు కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ మరియు మండే మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలనే విషయాన్ని అబ్జర్వ్ చేద్దాము. ముందుగా లెవెల్ నుంచి రీట్రేస్ అయింది. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్ హై నుంచి రీసెంట్ లోకి మీకు నేను ఫిబ్రవరి ట్రేస్ చేసి చూపిస్తాను. చూడండి, రీసెంట్ హై నుంచి రీసెంట్ లోకి నేను ఫిబ్రవరి ట్రేస్ చేసి చూపించాను. మార్కెట్ బుల్లిష్గా ఉన్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, బుల్లిష్గా ఉన్నట్లయితే 0.06ని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి మార్కెట్. ఈ లెవెల్ని క్రాస్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోవాలి. కానీ మార్కెట్ అక్కడ నుంచి రీట్రేస్ అయింది. అంటే మార్కెట్ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్కి గురైంది. చూడండి, అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్కి గురైంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అంటే మార్కెట్ ఇది మనకి క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఒకసారి దీన్ని తీసేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీక్లీ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ వీక్లీ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్లో ఉన్నా కూడా మీకు మార్కెట్లో ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఈ క్యాండిల్ ఏంటి అన్నది మీకు అవగాహన ఉంటుంది. ఇది గ్రీన్ క్యాండిల్గా ఉన్నప్పటికీ ఈ పైన విక్ ఉంది కదా, ఈ విక్ అంతా సెల్లర్స్ డామినేషన్. రీసెంట్ డేస్ నిన్న అంటే ఫ్రైడే మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఈ సెల్లింగ్ ప్రెజర్ మేబీ రేపు మండే మార్కెట్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ కనిపించవచ్చు. సో ఇది వీక్లీ అనాలిసిస్. అంటే నెక్స్ట్ వీక్లో మనకి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కనిపించవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి డేలోకి వెళ్ళి చూస్తే చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ మనకి ఓవరాల్గా ట్రెండ్ చూస్తే బుల్లిష్ ట్రెండ్. ఓకేనా. చూడండి, ఓవరాల్గా ట్రెండ్ చూస్తే బుల్లిష్ ట్రెండ్. అండ్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ లాస్ట్ 3 డేస్లో మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 3 డేస్ మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ మండే ఏమవుతుందంటే స్లైట్గా గ్యాప్ డౌన్ అయినా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఓవరాల్గా ట్రెండ్ బుల్లిష్. కానీ బుల్లిష్ అంటే ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ అండి. అలానే మార్కెట్ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోదు కదా, కన్సల్టేషన్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, మార్కెట్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలాగే మండే లేదా ట్యూస్డే కొంచెం మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ అని మనం ఎప్పుడు అనుకోవాలంటే ఈ రీసెంట్ విక్ కనిపిస్తుంది కదా, ఈ విక్ బ్రేక్ అయితేనే మనకి కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ అని అనుకోవచ్చు. ఓకేనా. అది బ్రేక్ అవునంత వరకు మార్కెట్ ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసుకొని రేంజ్లో ఉండి రేంజ్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని రేపు మండేకి ఎలా ట్రేడ్ చేయాలనే విషయాన్ని అబ్జర్వ్ చేద్దాము. సో మనము అకార్డింగ్ టు మన స్ట్రాటజీ అయినా మన ఛానల్లో నేను చెప్పేదైనా కానీ నేను రెగ్యులర్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్, మనం ట్రేడ్ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాము. సమ్ టైమ్స్ 5 మినిట్స్లోకి వెళ్తాము. ఓకేనా అండి. ఒకసారి 15 మినిట్స్లోకి వెళ్దాము. 15 మినిట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి షార్ప్ బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రిట్రేస్ కనిపిస్తుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు రేపు మండే అనాలిసిస్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. చూడండి, ట్రెండ్ లైన్ మీకు తీసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఓకేనండి. ఓకేనా. ఇంకొక ట్రెండ్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఫర్దర్గా ఒక మంచి ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేయడానికి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 2 ట్రెండ్ లైన్ కనిపిస్తున్నాయి. ఒకవేళ రేపు మార్కెట్ స్లైట్లీ న్యూట్రల్గా అంటే స్లైట్లో ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా, 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా అది పెద్ద గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. అది ఒక న్యూట్రల్ ఓపెనింగ్ అనే కన్సిడర్గా చేసుకున్నాం. మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఏదైనా ఒక్క నిమిషం అండి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒకసారి ఇప్పుడు చూడండి, ఒకసారి మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయ్యి మార్కెట్ 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా 20-30 పాయింట్స్ మనం న్యూట్రల్గా కన్సిడర్ చేస్తాం కదా. చూడండి, మార్కెట్ ఇక్కడే ఉండి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్
ఇది అవుతుంది ఏంటి 46,958. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. 46,958 మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంటే ఇక్కడ కొంచెంసేపు కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ మన టార్గెట్ ఇది అవుతుంది 47,079. ఓకేనా, ఇంకా మార్కెట్ ఇంకా ఫర్దర్ రేపు బుల్లిష్గా ఉంటే నెక్స్ట్ మన టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మార్కెట్ కొంచెం సేపు ఉన్న తర్వాత ఇది మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ కూడా మార్కెట్ ఇంకా సూపర్ బుల్లిష్గా ఉండి రేపు ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేస్తే చూడండి నెక్స్ట్ మన టార్గెట్ 47,328 అవుతుంది. రేపు మండే మన బ్యాంక్ నిఫ్టీల యొక్క మూమెంట్ ఇది ఏంటి, కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుంటే ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే ఇవి మన ఇప్పుడు చెప్పిన లెవెల్స్ మన టార్గెట్ లెవెల్స్ అవుతాయి. ఓకేనా అండి, ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ అయితే మీరు ఇక్కడ మన సెకండ్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్లోనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా అండి, ఈ ట్రెండ్ లైన్లోనే మనం ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళినట్టే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ నుంచి మనకి పుల్ బ్యాక్ ఉండొచ్చు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ సైడ్ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే చూడండి, మార్కెట్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందంటే, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా, మార్కెట్ అరౌండ్ మనకి ఈ లెవెల్స్లో ఎక్కడైనా కొంచెం బాగా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ కొంచెం ఫైట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు, మార్కెట్ ఆల్రెడీ బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సెల్లింగ్ పరిస్థితి ఏంటి అంటే చూడండి, మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి అరౌండ్ ఈ లెవెల్ ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే సస్టైన్ అయ్యి నిన్నటి అంటే ఫ్రైడే మార్కెట్ ఆ లోని బ్రేక్ చేయకుండా ఫ్రైడే మార్కెట్ లో కిందనే ఫైట్ చేస్తూ రేంజ్ని అంటే రేపటి మండే మార్కెట్ రేంజ్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. ఓకేనా, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినమ్మంటే సెల్లింగ్ ప్రెజర్ ఉండదు. ఓకేనా, కొంచెం అబ్జర్వ్ చేయండి, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినమ్మంటే సెల్లింగ్ ప్రెజర్ ఉండదు, షార్ప్ మళ్ళీ రికవరీ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ ఉండాలి అంటే గ్యాప్ డౌన్ అయినమ్మంటే ఒక రేంజ్ క్రియేట్ చేసుకొని రేంజ్ కంటే ఆ రేంజ్ లోని బ్రేక్ చేసిన వెంటనే సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది, అప్పటి వరకు సెల్లింగ్ ప్రెజర్ ఉండదు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ ఏంటో చూద్దాము. ఒకసారి నిఫ్టీని చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా సేమ్ చూడండి, ఈ లెవెల్స్ అన్నీ నేను మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి చార్ట్ క్లమ్జీ అవుతుందని నేను అవన్నీ తీసేసాను. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయినట్లయితే నేను ఈ లెవెల్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చూద్దాము. ఇది నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ అరౌండ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, కానీ ఇది కొంచెం సెల్లింగ్ ప్రెజర్లో ఉంది మరియు ఆల్ టైమ్ హై నుంచి ఇది మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. కొంచెం సెల్లింగ్కి పాసిబుల్ ఉంది, ఎందుకంటే చూడండి వీక్లీలో స్ట్రాంగ్ బుల్లిష్గానే ఉంది, కొంచెం కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించట్లేదు నిఫ్టీలో. ఒకసారి డేలోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఎందుకంటే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉందని ఎందుకు చెప్పానంటే ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్లో నుంచి బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ నుంచి కిందకు వచ్చింది మరియు మన ఇంపార్టెంట్ లెవెల్ 2222 లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మండే మార్కెట్ నిఫ్టీ ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే, ఎలా ట్రేడ్ చేయాలి అని ఆలోచిస్తే ఒకసారి 15 మినిట్స్లోకి వెళ్దాము. నిఫ్టీ అబ్సల్యూట్లీ చాలా స్ట్రాంగ్ బుల్లిష్లోనే ఉంది. చాలా సింపుల్ లాజిక్ నిఫ్టీలో మండే రోజు ట్రేడ్ చేయడము చాలా సింపుల్. చూడండి, ఇక్కడ సింపుల్గా ఈజీ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్ యాక్యురేట్ ట్రెండ్ లైన్ ఇది, చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసే ట్రెండ్ లైన్. రేపు మార్కెట్ ఫ్లాట్గా అయినా కొంచెం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేసి బ్రేక్ చేసినమ్మంటే ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ మనకు టార్గెట్ ఏమవుతుందంటే 22,297 అవుతుంది. అది కూడా బ్రేక్ చేస్తే హ్యూజ్ గ్యాప్ అంటే హ్యూజ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవి అంటే ఇక్కడ చూడండి, నేను ఫ్రైడే మార్కెట్ రోజు కూడా అప్డేట్ చేశాను. ఇక్కడ 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడి వరకు మార్కెట్ కొంచెం తడబాటు లేకుండా వెళ్ళొచ్చు, అక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ ఛాన్స్ ఉండే
ఛాన్స్ ఉంది. ఓకేనండి, ఇది నిఫ్టీ అనాలిసిస్ సింపుల్. రేపు నిఫ్టీలో అయితే సెల్లింగ్కి వెళ్ళొద్దు. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినా ఒక రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంది. సెల్లింగ్ ప్రెజర్ హ్యూజ్గా, సెల్లింగ్ ట్రేడ్ దొరకదు, సెల్లింగ్ ప్రెజర్ కనిపించదు. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినా ఒకే రేంజ్లో ఉండిపోతుంది. కాబట్టి నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ వెళ్ళొద్దు. సింపుల్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే ట్రేడ్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినామంటే ట్రేడ్ తీసుకోండి. మన ఫస్ట్ టార్గెట్ 22,294 మరియు మన నెక్స్ట్ టార్గెట్ మీ రిస్క్ రివార్డ్ని బట్టి చూసుకోండి. లేదంటే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వరకు, ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనండి, ఇది నిఫ్టీలోని అనాలిసిస్. మీరు ఇంతవరకు చూశారు కాబట్టి ఒక చిన్న లైక్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక చిన్న లైక్ చేసుకోండి. అలాగే మంచి స్ట్రాటజీలు నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ ప్రాఫిటబుల్